నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా ఈ సంవత్సరము ఆయా నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో విధమైనటువంటి ఫలితాలు వీరు పొందబోతున్నారు అనేటటువంటిది ఈ పరాభవ సంవత్సరానికి సంబంధించి మనము తెలుసుకుందాము. ముందుగా అశ్విని నక్షత్రం నుంచి ప్రారంభం చేసుకుందాం. అశ్విని నక్షత్రానికి చూసుకున్నట్లయితే కందాదాయ ఫలాలు వచ్చేసరికల్లా మొదటి అంకె 4, రెండవ అంకె 0, మూడవ అంకె 0. ఒక్కొక్క అంకె 4 నెలలు, 3 అంకెలు కలిపి 3, 4, 12 నెలలు వెరసి సంవత్సరం. అలానే ఈ అశ్విని నక్షత్ర జాతకులకు సంబంధించినటువంటి విషయంలో నక్షత్రంలో జన్మించినటువంటి వారికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి నక్షత్రంలో శని సంచారం జరగటం చేత, అలానే రాహువు 11వ స్థానంలో సంచారం చేయటం వలన శని నుండి కొన్ని ఇబ్బందులు, ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, వాహనాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ మొదటి అంకెన 4 నెలలు తీసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ తదుపరి 4 మాసాల్లో ఆరోగ్యపరంగా, ఆర్థిక లావాదేవీల విషయాల్లో కొంత ఇబ్బందులు పాడుపడేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రావాల్సినటువంటి ధనము రాకపోవటం, మనము ఇవ్వవలసినటువంటి చోట వీరు ధనాన్ని సరైన సమయంలో వారికి అందించలేకపోవటం, అనేకమైనటువంటి అవమానాలకి, ఇబ్బందులకి కొంత గురి కావాల్సి వస్తుంది. అందుకని ఆ తదుపరి 4 నెలల్లో కూడా కొన్ని ఇబ్బందులు, ఆరోగ్యంలో ఔషధ సేవలు అవసరం ఉంటుంది. సరైన సమయానికి ఆహారము అలవాట్లలో మార్పులు తీసుకొచ్చుకొని జాగ్రత్తలు వహించినట్లయితే కొంతమేరకు వీరికున్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు. నూతనంగా ఏదైనా వ్యాపారాలు కానివ్వండి, కొత్తగా పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో జాగ్రత్త అవసరం. అలానే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే వీరికి కొంతవరకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ నక్షత్ర జాతకులలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందంటే, ముందుగా కందాదాయ ఫలంగా తీసుకున్నట్లయితే మొదటి 4 నెలలు 7 బేసి అంకెను సూచిస్తూ ఉంది. తదుపరి 4 నెలలు సరి సంఖ్య సూచిస్తూ ఉంది. ఈ నక్షత్ర జాతకులకి 0 లేదు, రాబడి బాగా ఉంటుంది. వీరి మాటకు గౌరవం, విలువలు పెరిగే సూచనలు ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయాలు, కొత్త పెట్టుబడులు చేయు, వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్స్, రావలసిన ధనము సరైన సమయాలకి వీరికి అందటం. వ్యవసాయ చేసేటువంటి వారికి అయితే గనక ఈ నక్షత్ర జాతకులు ఎవరైనా వారికి దిగుబడి బాగా రావటం, సంపదలు పెరగటము, సంతాన పరంగా కానివ్వండి, పొరుగువారితో కానివ్వండి, వీరికి మంచి గౌరవాలు, విలువలు పెరిగేటటువంటి సంవత్సరం అని కూడా చెప్పవచ్చు. కొంచెం జాగ్రత్త కూడా తీసుకోవటం కూడా మంచిది. ప్రతిదీ కూడా నేను చెప్పిందే నిజము, కరెక్ట్ అనేటువంటి తత్వాన్ని తగ్గించుకోవటం వల్ల వీరికి కొంత అటువంటి ఆపదలు ఏవైనా కొంచెం పొంచి ఉన్నట్లయితే వాటి నుంచి ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త తీసుకోవటం వల్ల ఈ నక్షత్ర జాతకులకి సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం, ఈ పరాభవ నామ సంవత్సరంలో కృత్తికా నక్షత్ర జాతకులకి ముఖ్యంగా అంకెలు చూసుకున్నట్లయితే 2 మొదటి అంకె, రెండో అంకె 2, మూడో అంకె 4. మొదటి 4 నెలలు మిశ్రమ ఫలితాలు, రెండవ అంకె తదుపరి 4 నెలలు కూడా మిశ్రమ ఫలితాలు, ఆ తదుపరి 4 నెలలు కూడా మిశ్రమ ఫలితాలు వెరసి ఈ సంవత్సరం మొత్తం కూడా మిశ్రమ ఫలితాలని వీరు అందుకోబోతూ ఉన్నారు. రాబడులు ఉంటాయి, అలానే పోబడులు కూడా అలానే ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఖర్చు విషయంలో జాగ్రత్త. ధనము అందినట్లే అంది చేజారిపోతూ ఉంటాయి. అలానే గృహంలో కొద్దిపాటి భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్యము లోపంతో కొద్దిపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నది.
సంతాన విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈర్ష్య, అసూయ, ద్వేషం వీరిపై పెంచుకునేవారు ఉంటారు. వారితో అనవసరమైనటువంటి గొడవలు పడటం చేత వీరు అవమాన పాలు పొందేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మితముగా మాట్లాడి ఎంతవరకు అవసరమో అంతవరకే, పరిధులకి మించకుండా పరిధులకు లోబడి గనక వీరు మాట్లాడి స్నేహాన్ని చేసినట్లయితే సంఘంలో గౌరవం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా మంచిగా ఉన్నదని చెప్పవచ్చు. కొంత ఇటువంటివి దోషాలు పోవటానికి ప్రతి మాస శివరాత్రి రోజున చక్కగా శివాభిషేకం కనుక చేసుకున్నట్లయితే అటువంటి ఇబ్బందుల నుంచి కూడా తప్పిపోయి సరైన సమయానికి మనము జాగ్రత్త వహించేటటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాం. రోహిణీ నక్షత్రం. ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ నక్షత్ర జాతకులకి మొదటి 4 నెలల కాలము కూడా బేసి సంఖ్య 5ను సూచిస్తుంది. తదుపరి 4 నెలలు వచ్చేసరికల్లా 0ను సూచిస్తుంది. ఆ తదుపరి 4 నెలలు బేసి సంఖ్య 1ని సూచిస్తుంది. ఉగాది పర్వదినం నుండి మొదటి 4 నెలలు లాభదాయకంగాను, వీరికి మాటకి ఎదురు లేకుండా ఉంటుంది. వీరు చెప్పిందే వేదం. అందరూ వీరిని అనుసరించేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధార్మిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకుంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారాల్లో మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా మంచి అవగాహన అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది. మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరంలో మొదటి 4 నెలలు ఉండేటటువంటి పరిస్థితి అది. ఇదే సంవత్సరంలో 2వ దశ చూసుకున్నట్లయితే 0 వచ్చింది. అజాగ్రత్త వలన స్వయంకృత అపరాధము చేత ఆరోగ్య విషయంలో కొంత వీరికి లోపం జరిగేటటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థ కావచ్చు, ఊపిరితిత్తుల విషయంలో కానీ కొంత సమస్యలు వీరికి ఉండే సూచనలు గోచరిస్తున్నాయి. ఆహారపు అలవాట్లలో సమయపాలన పాటిస్తూ సరైనటువంటి ఆహారపు అలవాట్లను కనుక అలవర్చుకున్నట్లయితే ఈ సంవత్సరంలో ఈ 2వ దశలో ఉన్నటువంటి 4 నెలలు కూడా వీరికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. ప్రతి సోమవారము అవకాశం ఉండి స్తోమత ఉంటే, స్తోమత లేని ఎడల ప్రతి 15 రోజులకు ఒకసారి కానీ, లేదా నెలకు ఒకసారి, మాసానికి ఒక్కసారి అయినా సరే ఈశ్వరునికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేసుకున్నట్లయితే వీరికి మంచి ఫలితాలు, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఔషధ సేవలతో మెరుగుపడి తత్సంబంధమైనటువంటి ఆరోగ్యమైనటువంటి తీవ్రమైన ఇబ్బందుల నుండి తొలగిపోయి ఉపశమనం కలిగి మంచి జరిగేటటువంటి అవకాశాలు ఈ నక్షత్ర జాతకులకి గోచరిస్తూ ఉంది. మృగశిర నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులకి మొదటి దశలో అంకె 0, 2వ దశలో అంకె 1, 3వ దశలో అంకె 3. మొదటి దశలో ఉన్నటువంటి అంకె 0 కావటం చేత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అవమానాలు, చేయనటువంటి తప్పుకి నిందలు మోయవలసి వస్తుంది. ఏ పనిలో ఏలు పెట్టినా ఆ పని కాకపోగా దాని నుంచి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను కూడా చవిచూడాల్సి వస్తుంది. అలానే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు అవసరం. చూస్తూ ఉండనగానే ధనము వచ్చినట్టుగా మంచినీళ్ళ ప్రాయంలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. బంధుమిత్రులతో సఖ్యత తగ్గే అవకాశాలున్నాయి. పరస్పరంగా అంతర్లీనంగా కొంత దూషణలు చేసుకునే అవకాశం కూడా గోచరిస్తుంది. సమన్వయం పాటించి సాధ్యమైనంత వరకు తగ్గి ఉండటం అనేటటువంటిది మంచిది. 2వ దశ బేసి సంఖ్య 1 సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. మొదటి 4 నెలల కంటే 2వ 4 నెలలు కొంచెం మెరుగైనటువంటిది ఉంది. అనుకూలిస్తుంటాయి. వర్షం కురిసి వెలిసినట్లుగా ఉపశమనం నుంచి కలిగి కొంత వృద్ధి చెందేటటువంటి దశలో ఉన్నది. కొద్దిగా మెరుగుపడేటటువంటి అవకాశాలు ఆ 4 నెలల్లో గోచరిస్తున్నాయి. 3వ దశలో బేస్ సంఖ్య 3. దీనివలన ఇది సంపూర్ణ ఫలితం ఇస్తుంది. అనుకూలమైనటువంటి వాటాలు ఎక్కువగా కనబడుతుంది. గతంలో పోగొట్టుకున్నటువంటి ధనం రావటం, పెట్టుబడులు పెడతారు,
నూతన గృహాలకు సంబంధించిన విషయాల్లో చేపడతారు. అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. బంధువులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లానే ధార్మిక విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం వీరికి వ్యాపార పరంగా కానివ్వండి, వృత్తిలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లో కానీ, రాజకీయ వ్యవహారంలో ఉన్నటువంటి వారికి రాజకీయ లబ్ధి చేకూరుతుంది. వీరు మొదటి 4 నెలలు మన్య సూక్త పారాయణం లేదా దుర్గా సూక్త పారాయణం కానీ ఆచరించడం అనేటువంటిది ఉత్తమం. తప్పనిసరిగా ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులకి మొదటి అంకె దశ అంకె 3, రెండవ దశలో అంకె 2, మూడవ దశ అంకె 0. మొదటి 4 నెలలు చైత్రమాసం అంటే ఉగాది ప్రారంభమైన దగ్గర నుంచి మొదటి 4 నెలలు వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. అన్ని విధాల అన్ని కోణాల నుంచి కూడా వీరికి మంచే జరుగుతుంది. సంగమంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్నేహితులు బంధువుల మధ్య పరస్పర అవగాహన ఉంటుంది. కీర్తింపబడతారు. ఆదాయం అనుకున్న దానికంటే కూడా రెట్టింపు చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సరైన సమయానికి ధనము అందుతుంది. వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి ఈ నక్షత్ర జాతకులకు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వారికి వ్యవసాయంలో మంచి జరిగి దిగుబడి పెరిగి ధరలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సంపదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పుత్రుల మూలకంగా లాభాలు చేకూరుతాయి. శుభకార్యాన్ని చేస్తారు. మొత్తం మీద మొదటి దశలో ఉన్నటువంటి ఆ 4 నెలలు వీరికి అనుకూలమైనటువంటిగా చెప్పవచ్చు. ఇక రెండవ దశలో ఉన్నటువంటి 4 మాసాలు బేస్ సంఖ్య అయినప్పటికీ మొదటి 4 నెలల్లో ఉన్నంత వృద్ధి కానివ్వండి, లాభాలు కానివ్వండి, గౌరవం కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి అంటే కూడా సగానికి సగం తగ్గుతుంది. ఉన్న దాంట్లో సర్దుకొని జాగ్రత్త వహించి ఆ 4 నెలలు జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. లేని ఎడల ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితులు మీకే కనిపిస్తూ ఉంటాయి. ఆ నెలలో ప్రారంభం నుంచి తెలుస్తుంది. మూడవ దశ 4 నెలలు చూసుకున్నట్లయితే 0 చూపిస్తూ ఉంది. ఈ 0కి శూన్యఫలం అని చెప్పుకున్నాము. శూన్యఫలం లాభం రాకపోగా తదుపరి రెండవ 4 నెలలు అంటే మొదటి దశ రెండవ దశలలో మనం ఏదైనా సంపాదించింది ఏదైనా ఉంది అంటే ఆ మొత్తము కూడా ఈ చివరి 4 నెలల్లో కొంత పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉన్నది. మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉన్నది. నమ్మిన వారు మోసం చేసేటటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. నమ్మి ఎవరికి ధనాన్ని ఇవ్వటం కానివ్వండి, మొహమాటానికి వెళ్ళకూడదు. అదేవిధంగా ఈ చివరి 4 నెలలు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయటం అనేటటువంటిది ఉత్తమం. దుర్గా సూక్త పారాయణాన్ని 108 సార్లు ఆచరించటం మంచిది. అదేవిధంగా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాని ప్రతిరోజు క్రమం తప్పకుండా 11 సార్లు చొప్పున ఈ చివరి 4 నెలలు ఆచరించడం అనేది ఉత్తమం. పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకి ఈ పరాభవనామ సంవత్సరంలో మొదటి దశ అంకె 6, రెండవ దశ అంకె 0, మూడవ దశ అంకె 2. వీరికి మొదటి దశలో ఉన్న అంకె సమఫలితాలను సూచిస్తూ ఉన్నది. మొదటి 2 నెలలు కానివ్వండి లేదా తదుపరి 2 నెలలు కానివ్వండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ముందు శుభాలు జరుగుతాయి. శుభకార్యంలో పాల్గొంటారు. విందు వినోదాల్లో, దేవాలయాల్లో, యజ్ఞయాగాదులలో పాల్గొనేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. పాల్గొంటారు. మానసిక తృప్తిని పొందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది గతం కంటే కూడా. ఒక రకంగా మొదటి 4 నెలలు అన్ని విధాల మంచే జరుగుతుందని, అంటే రెట్టింపు లాభాలు రాకపోయినప్పటికీ లాభాల్లో వచ్చే అవకాశాలు ఉన్నవి. అయినప్పటికీ సంతోషంతో జీవితాన్ని గడుపుతారు మొదటి 4 నెలలు. రెండవ 4 నెలల్లో దశలో వచ్చేటువంటి 4 నెలల్లో మాత్రం కొంత ఆర్థిక ఇబ్బందులు కృంగతీస్తాయి. బంధుమిత్రుల మధ్య కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదాల్లో సమస్యలు తలనెత్తేటటువంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి. అదేవిధంగా పితృల మూలకంగా, బంధువుల మూలకంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పితృదేవతల ఆరాధనకి వీరికి చాలా ముఖ్యము. మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తుతాయి. ఔషధ సేవ తప్పనిసరి. వ్యాపారాల్లో అనుకూలతలు లేవు.
ఉద్యోగాలలో మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు కొంతమేరకు గోచరిస్తూ ఉన్నాయి. ప్రమోషన్స్లు ఆగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లానే దొంగల వలన ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సొంత పనికి కూడా వేరో వ్యక్తిని పంపించకుండా ప్రతిదానికి మన పనికి మనమే వెళ్ళి చేసుకోవటం అనేది వీరికి మంచిది. అదేవిధంగా 3వ దశ చూసుకున్నట్లయితే ఈ నక్షత్ర జాతకులకి సరి సంఖ్య సమఫలితాన్ని ఇస్తుంది. అది కూడా 2వ దశలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఉపశమనం కలిగి కొంత మంచి జరిగి వృద్ధి చెందేటటువంటి వృద్ధి బాటలో పయనిస్తారు. ఎంతో కాలం నుంచి కలుసుకోవాలి అనుకున్నటువంటి వ్యక్తులను కలుసుకోగలుగుతారు. స్త్రీల యందు జాగ్రత్త వహించటం మంచిది. అదేవిధంగా బ్రాహ్మణ భక్తి, గురు భక్తి మెరుగుపడతాయి. దైవాన్ని మీరు అనుసరించినట్లయితే ఇటువంటి కొన్ని సూచించినటువంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగి మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులకి మొదటి దశ 1 అంకె, 2వ దశ అంకె 1, 3వ దశ అంకె 2. ఈ మొదటి దశ చూసుకున్నట్లయితే బేస్ సంఖ్య సంపూర్ణ ఫలాన్ని ఇస్తుంది. కానీ ఆ సంపూర్ణ ఫలంలో కూడా ఆశించినంత అనుకున్నంత లాభదాయకం మాత్రము కాదు. జీవన విధానంలో మార్పులు, కొత్త విషయాల పట్ల శ్రద్ధ చూపటం, ఆర్థిక లావాదేవీలు మందగించటం మొదటి 4 నెలలు, రుణములకై పరిగెత్తటం, అసహనం, కోపముతో ఉండిపోతూ ఉంటారు. అలానే శత్రువుల నుంచి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. ప్రతి వ్యక్తితో కూడా మాట్లాడే మాటను బట్టి మీ శక్తి వృద్ధి ఉంటుంది. అటు మాటలు ఇటు మాట అట్లు చెప్పకూడదు. అటువంటి ప్రవర్తనని మీలో కొంచెం ఏమాత్రం ఉన్నా సరే దాన్ని మానుకోవటం అనేటటువంటిది ఉత్తమం. ఇక 2వ దశ చూసుకున్నట్లయితే 2వ దశ కూడా బేసి సంఖ్య సంపూర్ణ ఫలితమే ఇస్తుంది. కానీ మొదటి 4 నెలల్లో ఏ విధంగా అయితే ఉందో 2వ దశలో కూడా అదే పద్ధతిలో ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ధనము వచ్చినట్లుగా ఖర్చు పెడతారు. ఆ ఖర్చు వల్ల ప్రయోజనం ఉండదు. తల్లిదండ్రుల యొక్క సలహాలతో కానివ్వండి, జీవిత భాగస్వామి యొక్క సలహా మేరకు కానివ్వండి, గురువుల యొక్క సలహా మేరకు కానీ తీసుకొని కనుక మీరు నడుచుకున్నట్లయితే దాని నుంచి కొంత ఉపశమనం పొందేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఇక 3వ సంఖ్య చూసుకున్నట్లయితే అంకె సరి సంఖ్య వచ్చింది. ఈ సరి సంఖ్య వలన కూడా సమఫలితాలు వస్తాయి. గత 8 నెలల కంటే కూడా కొంత ఆదాయం తగ్గుతుంది. కొంత చిన్నటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. పుత్రుల మూలకంగా కానివ్వండి, అన్నదమ్ముల మూలకం కానివ్వండి, అక్కచెల్లెల మధ్య సోదర సోదరీమణుల నుంచి కొంత చిన్న మనస్పర్ధలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. అలానే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి అయినట్లయితే వృద్ధి ఎక్కువ, లాభాల పాటలు ఉంటాయి, దిగుబడి ఎక్కువ. పంట బాగా పండి ఉంటుంది. కానీ చేతికి అందే లోపే పంటలో దిగుబడి కొంత అనుకున్న దానికంటే కూడా తక్కువగా ఉండే అవకాశం కూడా కొంత కనబడుతుంది. అలానే ఎలక్ట్రిక్స్, ప్రింట్ మీడియా ఇటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటిది కూడా ఆ రంగంలో ఉన్నటువంటి ఈ జాతకులకి మాత్రం అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. చివరి మాసాలైనటువంటి 4 మాసాల దశలో అయినటువంటి 4 మాసాల్లో 3వ మాసంలో అంటే 11వ నెలలో సంవత్సరంలో జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలని వాయిదా వేసుకోవటం అనేటటువంటిది మంచిది. దుర్గా సూక్త పారాయణం కానివ్వండి, దేవాలయాలలో నిర్వహించేటటువంటి ఉత్సవాల్లో కానివ్వండి, పూజల్లో కానీ పాల్గొన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఉపశమనం కలిగి కొంత మంచిని పొంది వృద్ధి చెందే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే మొదటి అంకె 4, 2వ అంకె 2, 3వ అంకె 1. మొదటి అంకె 4 సరి సంఖ్య, సమఫలితాన్ని ఇస్తుంది. అన్ని విధాల సమమైనటువంటి మంచి జరుగుతుంది. మాటను అదుపులో ఉంచుకొని మాట్లాడతారు. మీ గతంలో ఉన్నటువంటి మీ శత్రువులందరూ కూడా మిత్రులయ్యే అవకాశం ఉన్నది. మిత్రుల మూలకంగా సహాయ సహకారాలు అందుతాయి.
పెట్టుబడులు పెడతారు. చేసేటటువంటి వృత్తిలో అనుకూలతలు ఏర్పడతాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషాల వలన మానసికంగా కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కొద్దిపాటి అవగాహన లోపం వలన చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలున్నాయి. సంతానపరంగా విద్యలలో వృద్ధి చెందుతారు. మంచి జ్ఞానాన్ని పొందే దిశలో పయనిస్తారు పుత్రులు. ఇక రెండవ దశ అయినటువంటి అంకె చూసుకున్నట్లయితే సరిసంఖ్య. గతంలో జరిగినటువంటి మొదటి 4 నెలల కంటే తదుపరి 4 నెలల్లో కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది. అలానే రాబడి తగ్గుతుంది. చేసేటటువంటి పనుల్లో 1కి 2 సార్లు తిరిగితే కానీ పని నెరవేరేటటువంటి పరిస్థితులు లేవు. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరం విషయంలో జాగ్రత్తలు అవసరం. మానసికంగా ధైర్యాన్ని కూడగట్టుకోవటం అనేది ఉత్తమం. సోదర సోదరీమణుల నుంచి అనుకూలతలు ఉంటాయి. బంధువర్గంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంటుంది. చివరి 4 నెలలు కనుక చూసుకున్నట్లయితే బేసి సంఖ్య, సంపూర్ణ ఫలం లభిస్తుంది. 4 నెలల్లో ఏదో 1 నెలలో మాత్రమే సంపూర్ణమైనటువంటి అనుకున్నది అనుకున్నంతగా, అనుకున్నవన్నీ కూడా అనుకున్న విధంగా జరిగేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మిగిలినటువంటి 3 నెలలు ఏమీ కూడా నెరవేరవు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా అలానే ఉండిపోతాయి. జాగ్రత్తలు అవసరం. మాట బయటికి పొక్కకూడదు. సంతానం మూలకంగా ఎదురు దెబ్బలు, నా అనుకున్న వారి నుంచే ద్వేషం. మౌనం వహించటం ఉత్తమమైనటువంటి మార్గం వీరికి. ప్రతిరోజు కూడా కుదరకపోతే వారానికి ఒక్కసారైనా సరే, 2 సార్లు అయినా సరే, మంగళవారం, శనివారాల్లో మీకు అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి రోజుకి 4 ప్రదక్షిణలు చొప్పున చేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం మంచి జరిగేటటువంటిది, కొంత ఉపశమనం కలిగి వృద్ధి చెందేటటువంటి పరిస్థితులు నెలకొనే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మకా నక్షత్రం. మొదటి అంకె 7, రెండవ అంకె దశ 0, మూడవ దశ అంకె వచ్చేసరికల్లా 3. మొదటి 4 నెలలు కూడా ఈ నక్షత్ర జాతకులకి కీర్తి, సంఘములో గౌరవము, వీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు నెరవేరుతాయి. పుత్రుల మూలకంగా వృద్ధి, కుటుంబంలో సంతోషంతో గడుపుతూ ఉంటారు. ఓ పెద్ద శుభకార్యాన్ని కుటుంబంలో, గృహంలో చేస్తారు. మానసిక ఉల్లాసం, తీర్థయాత్రలు సేవిస్తారు. మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులకి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు కొంత తొలగి ఈ సంవత్సరం ఈ మొదటి 4 నెలల్లో కొంత సంతోషమైనటువంటి, ఉల్లాసమైనటువంటి వాతావరణంలో గడిపి మంచి జరిగి వృద్ధి చెందేటటువంటి పరిస్థితులు కూడా వీరికి నెలకొని ఉంటాయి. అలానే రెండవ దశలో ఉన్నటువంటి 4 మాసములు గనక చూసుకున్నట్లయితే వీరికి 0 ఉన్నది. 0 శూన్య ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఒక పనికి ఒక్కసారితో చేస్తే సరిపోయేదానికి చిన్న పనికి కూడా 4 సార్లు కష్టపడితే కానీ ఆ పని నెరవేరినట్లుగా పూర్తి అవ్వదు. అసంపూర్ణంగా పూర్తవుతుంది. దిగాలుగా కూర్చోవటం, మానసికంగా లోపలే తనకు తానుగా బాధపడటం, గుండెంతా బరువు, రకరకాలైనటువంటి ఏదో బాధ, తెలియదు, తప్పు చేయలేదు, కారణం ఏందో తెలియదు. ఇటువంటి లక్షణాలతో సతమతమవుతూ ఇతరులకు చెప్పుకోలేక, ఎవరికి చెప్పలేక కొంత మనస్తాపానికి కొంచెం గురయ్యేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ నక్షత్రానికి అష్టమంలో కూడా రాశి ప్రకారం చూసుకున్నట్లయితే శని సంచారం జరుగుతూ ఉన్నది. అట్లానే మొదటి మాసాల్లో కుజ సంచారం, శుక్ర సంచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీరు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని గనక మాసానికి ఒక్కసారి చొప్పున ఈ 12 నెలలు కూడా 12 సార్లు గనక చేసుకున్నట్లయితే ఏ మాసానికి ఆ మాసం వీరు కొంత ఉపశమనం కలిగి ముందు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. సంఘములో రెండవ దశలో ఉన్నటువంటి 4 నెలల్లో మీకు అగౌరవపరిచేటటువంటి వారు తయారవుతారు. శత్రువులు వృద్ధి చెందుతారు. శత్రువుల్ని ఒక కంట కనిపెట్టాలి. మీ పక్కనే ఉంటూ, మీతో ఉంటూ, మీ సహచర్యంతో ఉంటూ మిమ్మల్ని
ద్రోహిగా నిలబెట్టేటువంటి పరిస్థితులను తీసుకొచ్చేటటువంటి మిత్రులు నీ పక్కనే ఉంటారు. గ్రహించి జాగ్రత్తగా మసలుకోవటం అనేటటువంటిది మంచిది. అలానే చివరి 4 నెలలు చూసుకున్నట్లయితే 3 బేసి సంఖ్య. గతంలో జరిగినటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యల నుంచి ఒడ్డెక్కి ఉపశమనం కలిగి మంచి జరిగి చిగురించినట్లుగా కొత్తగా వృద్ధి చెందుతూ మళ్ళీ మంచి జరిగేటటువంటి సూచన వైపు ముందుకు సాగుతూ ఉంటారు. మొత్తం మీద చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తదనుగుణంగా ఉపశమనం కలిగి మంచి జరిగే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. పుబ్బా నక్షత్రం ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే మొదటి అంకె 2, రెండవ దశ అంకె 1, మూడవ దశ అంకె 0. ఈ నక్షత్ర జాతకులకి నా మాటే నెరవేరాలి, నేను చెప్పినదే నిజము అనేటటువంటి తత్వం నుంచి వీళ్ళు బయటికి రావాలి. మొదటి 4 నెలలు సమఫలితాన్ని ఇస్తుంది. అనుకున్న పనుల్లో కొన్ని మాత్రమే నెరవేరుతాయి. ఏ పని తలపెట్టినా సంపూర్ణంగా నెరవేరదు. నెరవేరుతున్నట్టు అనిపిస్తుంది, ఆశగా దిశ పయనిస్తుంది, కానీ నెరవేరదు. మొండితనము, పెంకి, అదేవిధంగా కొంత కోపము, మానసిక ఒత్తిడి, కంటికి సంబంధించినటువంటి సమస్యలు, ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు అవసరం. కొద్దిపాటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుణ్ణి కలవటం అనేది ఉత్తమము. రోగము వృద్ధి చెంది ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వీరికి ఏ కొద్ది విషయం ఇబ్బందుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తినా సరే వెంటనే వైద్యుని సంప్రదించడం అనేటటువంటిది ఉత్తమము. రావాల్సిన ధనము సరైన సమయానికి అందదు. బంధువుల్లో వ్యతిరేకతను చవిచూస్తారు. పితృమూలకంగా అశౌచాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వీరు శివాభిషేకాన్ని ఆచరించాలి. అదేవిధంగా వారానికి ఒకసారి అయినా కానీ స్తోమత ఉంటే, స్తోమత లేకపోతే నెలకొకసారి మంగళవారం రోజున మన్య సూక్త పారాయణం చేయటం, 11 సార్లు చొప్పున చేయటం, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన గావించినట్లయితే కొంత ఉపశమనం కలిగి ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. సరైనటువంటి చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించుకొని పెద్దల సూచనలు సలహాలతో ముందుకు సాగితే మొత్తం మంచి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఉత్తర నక్షత్రం మొదటి దశ 5 బేస్ సంఖ్య, మొదటి 4 నెలలు. రెండవ దశలో ఉండేటువంటి 4 నెలలు సరి సంఖ్య 2, అంకె 2. మూడవ దశ చూసుకున్నట్లయితే 4 నెలలు సరి అంకె 2. మొత్తం మీద ఈ రాశి వారికి మొదటి 4 నెలలు చూసుకున్నట్లయితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గతం కంటే కూడా ఇంకా వృద్ధి చెందుతాయి. సంఘంలో ఒక పెద్ద గుర్తింపు లభిస్తుంది. సన్మానాలు, సత్కార్యాల కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. శత్రువులు కూడా గౌరవించేటటువంటి స్థాయిలో నిలబడతారు. 10 మందికి సహాయం చేయాలనేటువంటి తపనతో ముందుకు సాగిపోతూ ఉంటారు. తదనుగుణంగా మీకు కొంతమంది చేయూతనిస్తూ తోడ్పాటుతో మీరు ముందుకు సాగి మీరు అనుకున్న పనులు అనుకున్నట్ల మొదటి 5 నెలల్లో 4 నెలల్లో పూర్తి చేసుకోగలుగుతారు. ఆదాయం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా కనబడుతుంది. అలానే రెండవ దశ చూసుకున్నట్లయితే 2 సరిసంఖ్య కనబడుతుంది. మొదటి 4 నెలల కంటే కూడా కొంత తగ్గి మధ్యమంగా రాబడి పోబడి 2 సమానంగా ఉండే విధంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నవి అన్నీ కూడా నెరవేరకపోయినప్పటికీ అందులో కొన్నైనా సరే పనులు నెరవేరి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి ప్రమోషన్లు ఉంటాయి. ఉద్యోగం రాని వారు ఉద్యోగం కొరకు వారు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. బంధుమిత్రులతో సంతోషకరమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. వ్యవసాయదారులకి లబ్ధి, సరైన కాలంలో వర్షములు కురయటం, పంటలు పండటం జరుగుతుంది. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. అలానే ఈ నక్షత్ర జాతకులకి చివరి అంకె కూడా సరి అంకె వచ్చింది 2. కాబట్టి అది కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొంత మంచి కొంత చెడు 2 సమిష్టిగా జరుగుతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం మొత్తంలో మిశ్రమ ఫలితాలు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి. వీరు కూడా శివాభిషేకం చేయటం మంచిది. ఆరోగ్య నిమిత్తమై కొంత సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలని పొందవచ్చు. హస్త నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టేటువంటి జాతకులకి అన్ని విధాల మంచి జరిగే అవకాశం ఉంది. కానీ ఈ నక్షత్ర జాతకులకి ఈ పరాభవ నామ సంవత్సరంలో
ఈ 3 దశలు చూసుకున్నట్లయితే మొదటి దశ 0, రెండవ దశ 0, మూడవ దశ 4. ఆరోగ్యము పట్ల వీరు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణములకు వెళ్ళరాదు. అలానే ధనాన్ని ఎవరికైనా ఇవ్వవలసి వస్తే దాన్ని వాయిదాలు వేసుకోవటం, దాన్ని జాగ్రత్తగా వహించటం అనేది మంచిది. అధికారాన్ని, పెత్తనాన్ని మీ చేతుల్లో నుంచి తీసి మీ పైవారికి, మీ పెద్దవారి చేతుల్లో ఉంచి వారి యొక్క సూచనల మేరకు కనుక మీరు నడుచుకున్నట్లయితే మంచి జరుగుతుంది. చిన్న విషయానికి కూడా ఆవేదన పడుతుంటారు. మానసిక పరిస్థితి మీకు మీరే తగ్గించుకుంటారు. ఆరోగ్యాన్ని మీకు మీరే సక్రమంగా లేకుండా కొని తెచ్చుకుంటారు. జాగ్రత్త అవసరం. మీరు పెద్దల ఆశీస్సులు, పితృదేవతల ఆరాధనలు చేసుకుంటూ దైవారాధన చేయాలి. ఈ మొదటి 4 నెలలు, తదుపరి 4 నెలలు, 8 నెలలు కూడా ఈ సంవత్సరం మీకు అంత అనుకూలమైనటువంటి వాతావరణం లేదు కాబట్టి చేసే వృత్తిలో, ఉద్యోగాలలో గనక జాగ్రత్త వహించటం, మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీ జోలికి వచ్చినా సరే మీరు సమన్వయం పాటించి మౌనంగా ఉండి ఎదురు తిరగకుండా, ఎదురు దాడి లేకుండా దాన్ని శిరసు ఉంచటమే ఉత్తమమైన లక్షణం. తదనుగుణంగా మీకు మానసిక స్థితి మంచిగా పెంపొందుతుంది. గురువులు ఆజ్ఞ మేరకు, వారి ఆశీస్సులు, సూచనల మేరకు గనక నడుచుకోవటం ఉత్తమం. తల్లిదండ్రులు చెప్పినట్లు కానివ్వండి, పెద్దలు చెప్పినట్లు చెడు ఎప్పుడు చెప్పరు, మంచిని మాత్రమే చెప్తారు. అటువంటి వారి సూచనలు తీసుకుంటూ ముందుకు నడవటం మంచిది. చివరి 4 నెలలు చూసుకున్నట్లయితే సరి సంఖ్య ఉన్నది అంకె. చివరికి మొత్తం మీదకి ఉపశమనం కలిగి ఆరోగ్యం క్షీణత నుంచి పూర్తిగా ఇబ్బందుల నుంచి బయటెక్కి ఆరోగ్యం మెరుగుపడి మొత్తం మీద అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి గతంలో పోగొట్టుకున్నది ఏదైనా రెండవ దశలో బేస్ సంఖ్య, మూడవ దశలో బేస్ సంఖ్య, మొత్తం మీద అన్ని బేస్ సంఖ్యలే ఉన్నాయి. మొదటి 4 నెలలు చాలా చక్కగా అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి నెలకొని ఉంటుంది. రావాల్సిన ధనం వస్తుంది. కొత్త పెట్టుబడులు పెడతారు. నూతన గృహ నిర్మాణం కానివ్వండి, గృహప్రవేశం కానీ చేసేటటువంటి పరిస్థితులు వీరికి వస్తాయి. కుటుంబంలో, గృహంలో శుభకార్యాలని వీరు చేస్తారు. అదేవిధంగా ధార్మిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకుంటారు. సభలు, సమావేశాల్లో, విందులు, వినోదాల్లో పాల్గొనేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. కొత్త పెట్టుబడులు పెడతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే మీ సంకల్పం ఈ సంవత్సరం మీకు నెరవేరుతుంది. అదేవిధంగా ఆ వ్యాపార సంస్థ కూడా ముందుకు పయనించే దిశలోనే గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నదని చెప్పవచ్చు. స్వాతి నక్షత్రం వీరికి మొదటి దశలో 6 అంకె, రెండవ దశ అంకె 2, మూడవ దశ అంకె 3. వీరికి కూడా మొదటి 4 నెలలు సమఫలితాలు, మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి దశ 4 నెలలు కూడా మిశ్రమ ఫలితాలు, చివరి 4 నెలలు కూడా బేస్ సంఖ్య సంపూర్ణ ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో, లావాదేవీల్లో లాభాలు, బంధువులు, సంఘములో గౌరవము, మీ మాటలకు విలువలు పెరుగుతాయి. రాజకీయ వ్యవహార ఒడిదుడుకుల్లో మీరు నెగ్గురాగలుగుతారు. పుత్రుల మూలకంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పంటలు మీరు ఏ విధమైతే దిగుబడి అనుకుంటారో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నది. పాల ఉత్పత్తులు వారికి అనుకూలమైనటువంటిది వాతావరణం అని చెప్పవచ్చు. పాల ధరలు అధికంగా ఉండే సూచనలు కూడా గోచరిస్తున్నాయి. పాల ధరలు మరియు పాల ఉత్పత్తులకు సంబంధించిన విషయంలో మీకు లాభాల బాటలో ఉండే అవకాశం ఉంది. ఆ వ్యాపారంలో చేసేటటువంటి వారందరికీ కూడా మంచి జరిగే సూచనలే గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని చెప్పవచ్చు. విశాఖ నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మొదటి దశ 1 అంకె, రెండవ దశ 0, మూడవ దశ 0. మొత్తం మీద రాశిగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం మీద వీరికి మిశ్రమము కంటే కొంచెం తక్కువ ఫలితాలు ఉండే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొదటి 4 నెలలు కొంచెం శుభము జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని సంపూర్ణంగా ఆస్వాదించి అనుభవించేటటువంటి పరిస్థితిగా గోచరించదు. మీరు ఎవరైతే మంచి అనుకుంటున్నారో చెడ్డవారినే మీరు మంచిగా భావించి వారిని నమ్ముతారు. నమ్మి మోసపోతారు. నష్టం జరుగుతుంది.
జాగ్రత్తగా ఎవరిని పడితే వారిని నమ్మకూడదు. రెండవ అంకె 0. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. శస్త్రచికిత్సలు, కొద్దిపాటి శస్త్రచికిత్సలు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఔషధ సేవ తప్పదు. చివరి దశ కూడా 0 ఉన్నది. మొత్తం మీద చివరి సంవత్సరం 4 నెలల్లో కూడా ఈ సంవత్సరంలో కొంత అనుకూలతలు తక్కువగా ఏర్పడుతుంది. ప్రతి దాంట్లో కూడా చొక్కెదురవుతుంది. అనుకున్నట్లుగా జరగకపోవటం, మనస్తాపానికి గురి కావటం, మీ మాటకు విలువ లేకుండా పోవటం, పెద్దలను విస్మరించటం, పిల్లలు మిమ్మల్ని మీ మాటని లెక్క చేయకపోవటం, తదనుగుణంగా మీరు చింతనకు గురి కావటం జరుగుతూ ఉంటుంది. ప్రతి నిత్యము కూడా మీరు ఈ సంవత్సరం మొత్తము కూడా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చొప్పున చదువుతూ పారాయణం చేస్తూ, అలానే అవకాశం ఉన్న మేరకు మధ్యలో అష్టమి రోజు కానివ్వండి, నవమి రోజు కానివ్వండి, బహుళ చతుర్దశి రోజు కానివ్వండి, దుర్గా సూక్త పారాయణం కానివ్వండి, చండీ పారాయణం కానివ్వండి, లేదా ఇంకా స్తోమత ఉంటే చండీ హవనం కానీ కనుక గావించినట్లయితే మీకు కొంత ఉపశమనం కలిగి కొంత సత్ఫలితాలు వచ్చి మానసిక ధైర్యాన్ని పెరిగి కొంత మంచి జరిగేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. మొత్తం మీద జాగ్రత్తలు అవసరం. పెద్దల సలహాలు, గురువుల సలహాలు, సంప్రదింపులు లేకుండా ఏ పని కూడా చేయకుండా ఉండటం అనేది ఉత్తమం. అనురాధ. ఈ అనురాధ నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే 3 దశల్లో మొదటి దశ సరి అంకె, రెండవ దశ 1 అంకె, మూడవ దశ 2 అంకె. మొత్తం మీద 3 అంకెలలో 2 సరి సంఖ్యలు, 1 బేస్ సంఖ్య సూచిస్తూ ఉన్నాయి. మొదటి 4 నెలలు దశలో ఉన్నటువంటి 4 నెలలు కూడా సమఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి జరుగుతుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉంటాయి. వ్యాపారాలలో ఉండేటటువంటి వారికి వ్యాపార లావాదేవీల అనుకూలతలు ఏర్పడతాయి. వృత్తులలో ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నా సరే అన్ని వృత్తుల్లో వీరు చేసే వృత్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ జాతకులకి గోచరిస్తూ ఉన్నది. తదుపరి 2వ దశ బేసంక 1 అయినప్పటికీ కూడా తదుపరి 4 నెలల్లో కూడా మంచి జరిగి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకొనటం జరుగుతుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. భార్యాబిడ్డలతో అనుకూలంగా ఉంటారు. మంచిగా సంతోషంగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. రావలసిన ధనము సరైన సమయంలో అందుతుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చివర అంకె కూడా సరిసంఖ్య కావటం చేత సమఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులకి అన్ని విధాల ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. అయినప్పటికీ కొంత నష్టపోయే అవకాశం కూడా ఉన్నది కనుక జాగ్రత్తలు వహిస్తూ పెద్దల సూచనల మేరకు నడుచుకున్నట్లయితే అన్ని విధాల వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులను చూసుకున్నట్లయితే ఈ పరాభవనామ సంవత్సరంలో మొదటి అంకె బేస్ సంఖ్య 7, రెండవ అంకె 2, 4 సరి సంఖ్య, 2 సరి అంకెలు, 1 బేస్ అంకె అయి ఉన్నాయి. మొదటి 4 నెలల్లో కీర్తి, ఎప్పుడూ గౌరవించినటువంటి వ్యక్తులు కూడా మీ గౌరవాన్ని కోరుకుంటారు. 10 మందిలో మీ కీర్తిని చాటి చెప్తారు. మీ విలువల్ని పెంచే పద్ధతిలో మాట్లాడతారు. బంధువుల్లో మీకు గౌరవం పెరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీకు ప్రమోషన్స్ ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో చక్కగా మంచి జరుగుతుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య సరైనటువంటి సఖ్యత, అవగాహన ఉంటుంది. అదేవిధంగా పుత్రుల మూలకంగా, సోదరి మూలకంగా మీకు మంచి జరిగి వారు మీ వెనువెంటే ఉంటూ మీకు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉండేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. అలానే చివరి అంకె 4, మధ్యలో అంకె 2, ఈ 2 4 8 నెలలు కూడా చూసుకున్నట్లయితే మీకు సమఫలితాన్ని గోచరిస్తున్నాయి. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం ఉన్నత స్థితిలో మిమ్మల్ని ఉంచుతుంది. దైవానుగ్రహం మీ యందుంది. పెద్దల ఆశీస్సులు మీ యందు ఉన్నాయి. మొత్తం మీద అన్ని రకాలుగా అనుకూలంగానే ఉన్నప్పటికీ కొంత కొద్దిపాటి చిన్న మనస్తాపాలు అనేవి జరగకపోవు. కాబట్టి వాటి నుంచి ఉపశమనానికి మీరు మహాలక్ష్మి అమ్మవారి నామాన్ని జపించడం, లేదా లలితా సహస్రనామాన్ని కానీ విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసుకున్నట్లయితే ఇంకా వృద్ధి చెంది మంచిగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి.
మూలా నక్షత్రం 3 దశల్లో మొదటి దశలో సరి అంకె 2, రెండవ దశ 0, మూడవ దశలో 1 కనబడుతూ ఉన్నది బేస్ సంఖ్య. మొదటి 4 నెలలు సమసంఖ్య సమఫలితాన్ని ఇస్తుంది. మంచి చెడు 2 సమానంగా ఉంటాయి. రెండవ అంకె మీకు రుణాన్ని సూచిస్తుంది. రుణము చేయవలసి వస్తుంది. రుణము ద్వారా మీరు అవమాన పాలై అపకీర్తిని పొందేటటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. అలానే చివరి 4 నెలల్లో మీకు అపకీర్తి నుంచి బయటపడి రావాల్సిన ధనం అంది ఉపశమనం కలిగి కొంత మెరుగుపడి వృద్ధి బాటలో నడుస్తుంటుంది. సంతాన మూలకంగా సమస్యలుంటాయి. అదేవిధంగా మీరు దైవారాధన కనుక నిత్యం విష్ణు సహస్రనామం లలితా సహస్రనామాన్ని కనుక ఆచరించుకున్నట్లయితే ఆరోగ్య సమస్య నుంచి రుణముల సమస్య నుంచి ఉపశమనం కలిగి మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్రం ఈ నక్షత్ర జాతకులకు ఈ పరాభవనామ సంవత్సరంలో మొదటి దశలో అంకె 5, రెండవ దశలో ఉన్నటువంటి అంకె 1, మూడవ దశలో ఉన్నటువంటి అంకె 3. మొత్తం మీద 3 అంకెలు 3 దశలలో బేస అంకెలుగా మనకి కనబడుతున్నందున వీరికి అన్ని విధాల అనుకూలమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పవచ్చు. మితముగా మాట్లాడతారు, సంస్కారవంతులుగా ఉంటారు, అనవసరమైనటువంటి వారికి జోలికి పోకుండా ఉంటారు. ఉండటం వల్ల మీకు కీర్తి, మీ ధనము రెట్టింపవటం, మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. మానసిక ఉల్లాసం, నూతన వస్తు వాహనాలని కొనుగోలు చేస్తారు. భూములని స్థలాల్ని కొనేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలానే సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీకు అన్ని విధాల ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతా మంచే కదా అని దైవారాధన మర్చిపోకూడదు. రోజు విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామాన్ని కానీ కనుక మీరు హనుమాన్ చాలీసా కానీ పఠించినట్లయితే ఇది ఇలానే నిలబడి ముందుకు కొనసాగుతూ వృద్ధి చెందేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఉత్తరాషాఢ మొదటి దశ 0 అంకె, రెండవ దశ చూసుకున్నట్లయితే 2, మూడవ దశ చూసుకున్నట్లయితే 0 మనకి కనబడుతూ ఉంది. మొదటి 4 నెలలు జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరంగా దృష్టి పెట్టాలి. చిన్న కొద్దిపాటి ఆరోగ్య సమస్య అయినా సరే అశ్రద్ధ చేయకూడదు. పిల్లల మూలకంగా మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వృత్తిలో చేసేటటువంటి వృత్తి ఉద్యోగాల్లో అవమానాలు ఎదురవుతుంటాయి. అపఖ్యాతి అపకీర్తి కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆ అపకీర్తి వలన తల ఉంచుకోవటం మంచిది. ఎదురు వెళ్ళటం వల్ల మీకే మరీ ఇంత నష్టంగా జరిగేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. రెండవ దశ చూసుకున్నట్లయితే సమఫలితం వస్తుంది, కొంత ఉపశమనం కలుగుతుంది. తర్వాత చివరి దశ చూసుకున్నట్లయితే మూడవ దశ ఆ 4 నెలలు కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. డాక్టర్ల సూచనల మేరకు పెద్దల సూచనల మేరకు కనుక నడుచుకున్నట్లయితే అంతా మంచి జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. శ్రవణ నక్షత్రం నక్షత్రాన్ని జాతకులను కనుక చూసుకున్నట్లయితే ఈ పరాభవనామ సంవత్సరంలో మొదటి దశ అంకె 3, రెండవ దశ అంకె 0, మూడవ దశ అంకె 2. అంటే ఒక బేసి సంఖ్య, ఒక సరి సంఖ్య, ఒక 0 గోచరిస్తున్నది. మొత్తం మీద ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ నక్షత్ర జాతకులకి సమఫలితాన్ని రాశి మొత్తంగా చూసుకుంటే గోచరిస్తూ ఉన్నది. మొదటి 4 నెలలు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం, ఆదాయం మెరుగుపడుతుంది, నిల్వలు చేస్తారు, కుటుంబం సంతోషంతో ఉంటారు, కొత్త ఐడియాలను కనిపెడతారు, గౌరవాన్ని పెంపొందుతారు, సమాజ సేవలో దృష్టి సారిస్తారు. కానీ రెండవ దశ అయినటువంటి దశలో మీరు 0 గోచరిస్తూ ఉన్నది. గతంలో సంపాదించింది కానివ్వండి, అది ధనము కానివ్వండి, విలువలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రెండవ దశలో ఉన్నటువంటి 4 నెలల్లో కొంత అపఖ్యాతిని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడటం చాలా చాలా అవసరం. లేని యెడల తదనుగుణంగా మీరు కొంత నష్టపోయే అవకాశం ఉంది. అది ధన రూపంలో కావచ్చు, విలువల పరంగా కావచ్చు. అలానే చివరి దశ 4 నెలలు కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం సంఫలితాలు కలుగజేసేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొత్తం మీద ఈ జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహార అలవాట్లు నియమాలని జాగ్రత్తగా పాటించాలి.
ఉన్నట్లయితే మొత్తం మీద అంతా మంచి జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. ధనిష్ట నక్షత్రం వీరికి మొదటి దశ 6 సరి సంఖ్య, రెండవ దశ 1 బేస్ సంఖ్య, మూడవ దశ 4 సరి సంఖ్య. ఈ నక్షత్ర జాతకులకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలే ఉండేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మొదటి 4 నెలలు మంచి అనుకూలంగా ఉంటుంది. చేసేటటువంటి పని వృత్తిలో ప్రమోషన్స్ ఉంటాయి. వ్యాపార లావాదేవీల్లో అనుకూలతలు, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ రంగాల్లో మంచి జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చేసేటటువంటి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకి విద్యలో మంచి మార్కులు పొందేటటువంటి సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ఉన్నత విద్యలకై మీరు రాసేటటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత ఫలితాన్ని ప్రథమ స్థానంలో ఫలితాన్ని సాధిస్తారు. మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. నిత్యము దైవ దర్శనం చేసుకోవటం అనేది మంచిది. అది విష్ణువాలయం కానివ్వండి, శివాలయమైనా, మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ దేవాలయాన్ని కూడా ఒక నియమంగా పెట్టుకొని ఈ సంవత్సరం అంతా కూడా దర్శనం చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. శతభిష నక్షత్రం మొదటి దశ 1 బేస్ సంఖ్య, రెండవ దశ సరి సంఖ్య 2, మూడవ దశ 1 బేస్ సంఖ్య. ఈ నక్షత్ర జాతకులు కూడా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో అంతా మంచి జరిగే అవకాశం ఉంది. సమఫలితాలను ఇస్తుంది. అనుకున్న పనుల్లో కొన్ని నెరవేరే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా కొన్ని నెరవేరనటువంటి పనుల నిమిత్తమై మీరు చింతించవలదు. చింతించి మానసికంగా కొంత ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తుంది. అజీర్తి ప్రాబ్లమ్స్ మీకు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత వృద్ధి చెందుతాయి. సమస్యల నుంచి ఉపశమనం పొందటం నిమిత్తమై ఆలోచనలు తగ్గించుకోవటం అనేటువంటి ఉత్తమం. రుణములు ఇవ్వటం పనికిరాదు. చేయబోదుళ్ళు అనవసరం. ఇద్దరు వ్యక్తుల యొక్క మధ్యలో గొడవల్లో తలదూర్చకూడదు. తూర్చినట్లయితే మొత్తం మీద మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి అది మినహాయించి మిగిలిన అన్ని విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం బాగానే ఉందని చెప్పవచ్చు. పూర్వభద్ర ఈ నక్షత్ర జాతకులకి మొదటి దశ 4 సరి సంఖ్య, రెండవ దశ 0, మూడవ అంకె చూసుకున్నట్లయితే 3 బేస్ సంఖ్య. మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులకి మొదటి 4 నెలలు అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. అదేవిధంగా వీరు చేసేటటువంటి విద్యార్థుల దశలో ఉన్నటువంటి వారైతే గనక చేసేటటువంటి మీ ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, విద్య విషయంలో ఉన్నత విద్యల కోసం మీరు విదేశీ విద్యల కోసం రాసినటువంటి పరీక్షా ఫలితాల్లో మీరు మంచి ఫలితాన్ని సాధిస్తారు. అదేవిధంగా రెండవ దశలో మీకు కొంత రుణములు చేయవలసి వస్తుంది. రుణములు కూడా ఆలస్యమవుతాయి. సరైన కాలంలో సకాలంలో రుణములు అందవు. అందినటువంటి రుణములు కూడా మీకు ప్రయోజనం లేకుండా పోతాయి, నిర్వీర్యమైపోతాయి. ఆ ధనమంతా కూడా చివరికి ఆర్థికపరమైన లావాదేవీల్లో కొంత ఇబ్బందులు చవిచూడాల్సిన పరిస్థితులు కొంత ఉన్నాయి. అలానే దాని నుంచి మానసిక ఒత్తిడులు లభిస్తాయి. చివరి అంకె బాగా అనుకూలంగా ఉంది, బేస్ అంకె. మొత్తం మీద ఆ చివరి 4 నెలల్లో మీకు రావాల్సినటువంటి ధనము అందుతుంది. రుణములు కొంత మీరు తీర్చేటటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆలోచనలు తగ్గించుకోవటం మంచిది. మొత్తం మీద ఈ నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం మిశ్రమ ఫలితంగా ఉన్నదని చెప్పవచ్చు. ఏకాదశ రుద్రాభిషేకం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని కనుక మాసానికి ఒక్కసారి చొప్పున మాస శివరాత్రి రోజున చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను ఇంకా పొందవచ్చు. చెడుని అధిగమించి మంచిని పొందవచ్చు. ఉత్తరాభాద్ర అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి మొదటి 2 దశల్లో, మొదటి దశలో బేస్ సంఖ్య 7, రెండవ దశలో బేస్ సంఖ్య 1, మూడవ దశలో 0. మొట్టమొదటి 4 నెలల్లో వీరికి మొదటి దశలో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. గత సంవత్సరం కంటే కూడా అధిక రెట్టింపు ఫలితాన్ని చవిచూస్తారు ఈ మొదటి 4 నెలల్లో. రెండవ దశలో కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే చివరి దశలో మాత్రం 4 నెలల్లో మొట్టమొదటి దశలోనూ రెండవ దశలోనూ సంపాదించినటువంటి ధనాన్ని, కీర్తిని మొత్తం కూడా పణంగా పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అతి ఆశకి పోకుండా మొదటి దశలో రెండవ దశలోనే ప్రవర్తించినట్టుగా మూడవ దశలో ప్రవర్తించకూడదు. కొద్దిగా తగ్గి ఆశకి పోకుండా సమన్వయం పాటించి పెద్దల సూచనలు తీసుకొని గనక
మెల్లిగా నడుచుకున్నట్లయితే ఆ నష్టాన్ని నుంచి తప్పించుకొని మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తదనుకూలంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తలు చాలా అవసరం. తర్వాత రేవతి నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరంలో మొదటి దశలో 2 సరిసంఖ్య, మూడో దశలో 2 సరిసంఖ్య, మూడవ దశలో 2 సరిసంఖ్య, మొత్తం మీద 2 2 2 అన్నీ కూడా సమఫలితాలను పొందుతారు. మానసిక ఒత్తిడి గతం కంటే కూడా తగ్గుతుంది. అనుకున్న పనుల్లో కొన్ని తప్పనిసరిగా నెరవేరుతాయి. రావాల్సిన ధనం కొంత చేతికి అందుతుంది. చేసే పనిలో ఉత్సాహాలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థుల విషయంలో మాత్రం పోటీ పరీక్షల్లో నెగ్గుకునేటువంటి వారు కొంత పూర్తి స్థాయిలో అనుకున్నటువంటి మార్కులు సాధించలేనప్పటికీ ఫలితాన్ని మాత్రం పొందుతారు. కానీ ఉత్తమ ఫలితాలు పొందటం కోసమై వీరు సరస్వతి సూక్త పారాయణం కానీ, మేధా దక్షిణామూర్తి సూక్త పారాయణం కానీ చేయించుకోవటం కానీ, ఆరాధన చేయటం కానీ, స్తోత్రాలు కానీ పఠించటం కానీ చేసినట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగాల్లో వారికి ప్రమోషన్స్లో ఆలస్యం అవుతాయి. పనులన్నీ కూడా మందకోడిగా సాగుతాయి. చేసే వ్యాపారాల్లో లాభాలు తగ్గుతాయి. మందంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నటువంటి పరిస్థితులు, లావాదేవీలు అప్ అండ్ డౌన్గా ఉంటూ ఉంటాయి. జాగ్రత్తగా వహించి సలహాలు సూచనల మేరకు చేసుకుంటే మంచిది. వీరు ఈ నక్షత్ర జాతకులందరూ కూడా శనికి తైలాభిషేకం చేసుకోవటం, అదేవిధంగా ఈశ్వరాభిషేకాన్ని, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్లయితే సర్వత్రా వీరికి దోషములు కొంత తగ్గి ఉపశమనం కలిగి కొంత మంచి జరిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. నమస్కారం.